ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కింగ్ మేకర్. జిల్లాలో ఏ నాయకుడికి లేని రికార్డు ఆయన సొంతం. ఆయనకు మాత్రమే రికార్డు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిన నేత. క్రికెట్ టీంకు కెప్టెన్ లాగా 12 మంది ఎమ్మెల్యేలతో జిల్లాలో మార్క్ రాజకీయం నడిపిన పొలిటీషియన్ ఇప్పుడు సింగిల్ ఎమ్మెల్యేగా అధికార ఉద్దండలను ఎదుర్కొంటున్నారా? కాంగ్రెస్ క్రికెట్ టీంలా ఉన్న ఎమ్మెల్యేలను ఢీకొడతారా? ఇంతకీ ఎవరా నేత? మీరే చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 సార్లు మంత్రిగా పనిచేసిన నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు. ఉద్యమకాలం నుంచి ప్రభుత్వంలోనూ కేసీఆర్ వెంటే నడిచిన రాజకీయవేత్త. గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేత. అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా జగదీష్ రెడ్డి ఉండేవారు. అందుకే ఉద్యమకాలం నుంచి ప్రభుత్వం వరకు కేసీఆర్ వెంటే జగదీష్ రెడ్డి రాజకీయం నడిపారంటారు అక్కడివారు. అందుకేనేమో అప్పట్లో ప్రతి జిల్లాలో 2-3 మంత్రులు ఉన్న ఉమ్మడి నల్గొండలో మాత్రం జగదీష్ రెడ్డి మంత్రిగా రాజకీయం నడిపే అవకాశం వచ్చిందంటారు. మొన్నటి ఎన్నికల ముందు వరకు ఉమ్మడి నల్గొండలో మిగతా 11 మంది ఎమ్మెల్యేలకు జగదీష్ రెడ్డే బాస్. కానీ తాజా ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ గెలవగా ఒక్క సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి విజయం సాధించారు. సూర్యాపేట నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటికీ ఆ పార్టీకి మంచి పట్టే ఉందంటారు. గ్రామాన క్యాడర్ బలంగానే ఉంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం సీన్ కొంత మారింది. స్వల్ప మెజారిటీతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాటి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి చాప కింద నీరులా పట్టు సాధిస్తూ వస్తున్నారు. అయినా కాంగ్రెస్ క్యాడర్ ఏనాడూ ఢీలా పడలేదు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లోనూ అప్పటికే మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ దామోదర్ రెడ్డి. అయినా జగదీష్ రెడ్డి హవా ముందు దామోదర్ రెడ్డి నిలబడలేకపోయారు. అలా వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. ఇక ఈసారి ఎన్నికలు దామోదర్ రెడ్డికి చావో రేవో అన్నట్టుగా సాగాయట. కాంగ్రెస్ గాలి వేస్తుంది కాబట్టి విజయం తథ్యమని హైకమాండ్ భావించింది. ఎన్నిక ముందే సూర్యాపేట సీటు తమ ఖాతాలో వేసుకుంది. చివరికి సీన్ రివర్స్ అయిపోయింది. కథ మళ్లీ మొదటికొచ్చి మూడోసారి కూడా జగదీష్ రెడ్డినే సూర్యాపేటలో విజయం సాధించారు. ఇలా ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అలా మూడోసారి గెలిచిన ఆయన ముందు ఇప్పుడు అనేక సవాళ్లున్నాయట. సొంత జిల్లా సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు. అప్పట్లో ఉమ్మడి నల్గొండను శాసించిన జగదీష్ రెడ్డి ఇప్పుడు క్రికెట్ టీంలా ఉన్న కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలతో పొలిటికల్ క్రికెట్ ఆడాల్సి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లా అంతా బీఆర్ఎస్ ఉన్నట్లే కనిపించిన తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయట. అందుకే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు బీఆర్ఎస్ పై, ప్రధానంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి టార్గెట్గా రాజకీయ స్కెచ్లు వేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నాపై ఎదురుదాడి కాదు, అభివృద్ధిలో దాడి చేయండని కాంగ్రెస్లో ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారట జగదీష్ రెడ్డి. తాను ఉమ్మడి నల్గొండలో 12 నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి పరిధులు లేకుండా పర్యటనలు చేశానని, కానీ కాంగ్రెస్లో మంత్రులకు సరిహద్దు పంచాయతీ ఉంటుందని కౌంటర్ అటాక్ మొదలుపెట్టారట. తనలా జిల్లా అంతటా పర్యటించే చూపండని అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ చేస్తున్నారట. మొత్తంగా బీఆర్ఎస్లో ఉమ్మడి నల్గొండలో క్రికెట్ కెప్టెన్గా పాలిటిక్స్ నడిపిన జగదీష్ రెడ్డి ఇప్పుడు అదే క్రికెట్ టీంలా ఉన్న కాంగ్రెస్ 11 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో పొలిటికల్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ ని జిల్లాలో ఉన్న ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎదుర్కొంటారా లేక చేతులెత్తేస్తారా అనేది వేచి చూడాలి.